హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అసలు యూట్యూబ్ నుంచి మనకి రెవెన్యూ ఎలా వస్తుంది? ఒక వీడియోకి 1K వ్యూస్ వచ్చాయంటే మనకి రెవెన్యూ ఎంత వస్తుంది? దీంతో పాటుగానే వైటీ స్టూడియోలో ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంటుంది కదా! అసలు ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే ఏంటి? సిపిఎం అంటే ఏంటి? ఆర్‌పిఎం అంటే ఏంటి? ఇది ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రతిదీ కూడా డీటెయిల్డ్‌గా ఉంటుంది. దీంతో పాటుగానే అసలు మనకి యూట్యూబ్‌లో ఇన్‌కమ్ అండ్ రెవెన్యూ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామందైతే రెవెన్యూ పెంచుకోవడం కోసం అని చెప్పి చాలా మిస్టేక్స్ చేస్తుంటారండి. అలాంటి మిస్టేక్స్ మీరు చేసినట్టయితే మీ ఛానలే టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ మిస్టేక్స్ అనేది చేయకుండా ఉండండి. ప్రతిదీ కూడా లైవ్‌లో ప్రాక్టికల్‌గా నేను నా ఛానల్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటానండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ముందుగా యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా యూట్యూబ్ నుంచి మనకి రెవెన్యూ ఎలా వస్తుంది? సిపిఎం అంటే ఏంటి? ఆర్‌పిఎం అంటే ఏంటో తెలుసుకుందాం. దీనికోసమని ఒక రీసెంట్ వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెవెన్యూ సెక్షన్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనకి ముందుగా కనిపించేది ఎస్టిమేటెడ్ రెవెన్యూ. దీని గురించి మధ్యలో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ముందుగా మనకి రెవెన్యూ ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు ముందుగా మన వీడియో పర్ఫార్మెన్స్‌లో 2 ఉంటాయండి. ఒకటి సిపిఎం, రెండోది ఆర్‌పిఎం. అసలు సిపిఎం అంటే ఏంటి? ఆర్‌పిఎం అంటే ఏంటో ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అండి. సిపిఎం అంటే ఏం లేదండి, కాస్ట్ పర్ మైల్. మైల్ అంటే 1000 కాబట్టి ఒక 1000 వ్యూస్‌కి కంపెనీ వాళ్ళు యూట్యూబ్‌కి ఇచ్చే రెవెన్యూని సిపిఎం అంటారండి. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఉందనుకోండి. ఆ ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఒక 1000 మెంబర్స్‌కి నా వీడియోని ప్లే చేయండి, నా యాడ్‌ని ప్లే చేయండి. ప్లే చేస్తే యూట్యూబ్‌కి ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పి చెప్పడాన్ని సిపిఎం అంటారు. ఇక్కడ చూసారు కదా! సిపిఎం అంటే యూట్యూబ్‌కి వచ్చిన అమౌంట్ రూ. 98.41 అండి. అంటే ఎక్స్‌వైజెడ్ కంపెనీ వాళ్ళు రూ. 98.41 ఇచ్చారు. ఎంతకి? 1000 వ్యూస్‌కి ఇంత ఇచ్చారనమాట. ఇది మొత్తం క్రియేటర్‌కి ఇచ్చేస్తుందంటే ఇవ్వదు. కొంచెం యూట్యూబ్ పెట్టుకొని మిగిలిన అమౌంట్‌నే ఇస్తుంది. అది ఎంత ఇస్తుందో తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌పిఎం. ఆర్‌పిఎం అంటే ఏం లేదండి, రెవెన్యూ పర్ మైల్. రెవెన్యూ పర్ మైల్ అంటే ఒక క్రియేటర్ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత వీడియో పైన యాడ్ ప్లే అవుతుంది కదా! ఆ యాడ్ ప్లే అయితేనే 1000 వ్యూస్‌కి గాను వచ్చే రెవెన్యూని ఆర్‌పిఎం అంటారండి. ఇక్కడ సిపిఎం 98.41 ఉంటే ఆర్‌పిఎం మాత్రం 49.89 ఉంది. ఇది ఎందుకుంది అంటే సిపిఎం నుంచి 45% యూట్యూబ్ కంపెనీ వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. వాళ్ళ షేర్ తీసుకొని మిగిలిన బ్యాలెన్స్ రూ. 55% షేర్ ఏదైతే ఉందో అది ఆర్‌పిఎం కింద మనకిస్తారండి. కాబట్టి ఆర్‌పిఎం అనేది తక్కువగా ఉంటుంది, సిపిఎం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి వీడియోకి ఇలానే ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి వీడియోకి ఇలా ఉండదండి. ప్రతి ఒక్క వీడియో టు వీడియో ఈ ఆర్‌పిఎం, సిపిఎం 2 కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1K వ్యూస్‌కి ఆర్‌పిఎం 49.89 ఉంది కదా! మరి 1K వ్యూస్‌కి ఖచ్చితంగా నాకు ఇంత అమౌంట్ వస్తుందంటే ఇంత రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మీకు 1000 వ్యూస్‌లో సగం మంది వీడియోని చూడకుండా స్కిప్ చేసి వెళ్ళిపోయారనుకోండి, ఆ యాడ్ ప్లే అవ్వదు కదా! అలాంటప్పుడు మీకు ఆ రెవెన్యూ రాదు. కాబట్టి ఈ అమౌంటే ఫిక్స్‌డ్‌గా మీకు యాడ్ అవుద్దంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది చెప్పలేం. ఇది సిపిఎం, ఆర్‌పిఎం. మనకి ఎప్పుడైనా సరే రెవెన్యూ యూట్యూబ్ నుంచి ఎక్కువగా రావాలి అంటే సిపిఎం అనేది ఎక్కువగా ఉండాలి. మరి సిపిఎం ఎక్కువగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అంటే సిపిఎం ఎక్కువగా ఉండాలంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటేనండి. మన కంటెంట్ అనేది సిపిఎం ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో ఆ కంట్రీ వాళ్ళు చూస్తే మనకి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు యూఎస్ నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి చూసినట్టయితే అక్కడ హై సిపిఎం ఉంటుంది. కాబట్టి మన వీడియోకి ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి సిపిఎం అనేది హై ఉండాలి అంటే మన వీడియో చేసేటప్పుడు ఫైనాన్స్, బిజినెస్, టెక్ ఇలాంటివి చేసినట్టయితే ఈ కేటగిరీలో మన వీడియోస్ చేసినట్టయితే మనకి వీడియోకి సిపిఎం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంపారిటివ్‌లీ కుకింగ్, ట్రావెలింగ్ వీటికన్నా కూడా ఫైనాన్స్, బిజినెస్, టెక్ ఈ ఛానల్స్‌కి, ఈ కేటగిరీ పీపుల్‌కి, ఈ కేటగిరీలో వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రం సిపిఎం అనేది చాలా అంటే చాలా హై ఉంటుంది.
ఈ కేటగిరీ వీడియోస్‌కి మాత్రం రెవెన్యూ అనేది హైగా ఉంటుందండి. ఇంకొకటేంటంటే మన సీపీఎం, ఆర్‌పీఎం అనేది ఎప్పుడు కూడా వీడియో నుంచి వీడియోకి మారుతూనే ఉంటుంది. అంతేకాని ఫిక్స్డ్ సీపీఎం, ఫిక్స్డ్ ఆర్‌పీఎం ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌పీఎంలో ఎప్పుడైనా సరే 55% మాత్రమే మనకొస్తుంది. ఇక్కడ వచ్చిన అమౌంట్ మాత్రం మీకు వీడియో బేస్ చేసి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటుందండి. మనకి ఈ యాడ్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. యాడ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం. ఎర్నింగ్ బై యాడ్ టైప్. ఇక్కడ స్కిపబుల్ యాడ్, నాన్ స్కిపబుల్ యాడ్, డిస్‌ప్లే యాడ్, బంపర్ యాడ్. ఈ 4 టైప్ యాడ్స్ అయితే మనకి ఇస్తూ ఉంటారండి. ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్‌కి ఒక కంపెనీ వాళ్ళు యాడ్ వేయమని సమ్ XYZ అమౌంట్ ఇచ్చారనుకోండి. ఆ యాడ్ అనేది స్కిపబుల్ యాడ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. నాన్ స్కిపబుల్ యాడ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. డిస్‌ప్లే యాడ్ అయితే ఒకటి ఉంటుంది. బంపర్ యాడ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఇలా మీకు రెవెన్యూ తక్కువగా రావడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ యాడ్ టైప్సేనండి. ఈ యాడ్ టైప్స్ అంటే ఇంకొకటి ఏంటంటే మీకు నాన్ స్కిపబుల్ యాడ్ వచ్చిందనుకోండి ఎక్కువగా ప్రైస్ ఉంటుంది. స్కిపబుల్ యాడ్ అంటే మీరు ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో ఓపెన్ చేసిన వెంటనే 5 సెకండ్స్‌కి స్కిప్ చేసేయమని ఆప్షన్ వస్తుంది. అలా స్కిప్ చేసే యాడ్స్‌కి రెవెన్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం రెవెన్యూని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలా, మన యూట్యూబ్‌లో రెవెన్యూ ఎక్కువగా రావాలంటే మీరు చేయాల్సిన ఒక పెద్ద పని ఉందండి. అదేంటంటే ప్రతి ఒక్క క్రియేటర్ కూడా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మినిమమ్ అబోవ్ 8 మినిట్స్ చేస్తేనే వాళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియోకి చూద్దామండి. ఈ వీడియో లెంత్ ఎంత ఉంది? 12.33 ఉంది. ఈ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేసి మానిటైజేషన్ ట్యాబ్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూసారు కదా, ద ఫాలోయింగ్ యాడ్ ఫార్మాట్స్ ఆర్ ఆప్షన్స్ ఫర్ దిస్ వీడియో. ప్రీ రోల్, మిడ్ రోల్, పోస్ట్ రోల్. ఈ 3 వెరైటీ ఆఫ్ యాడ్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే అబోవ్ 8 మినిట్స్ చేస్తేనే ఈ 3 రకాల వెరైటీ ఆఫ్ యాడ్స్ అనేది మన ఛానల్‌లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్‌లో వీడియోస్ మీద ప్లేస్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూసారా, షో మిడ్ రోల్ యాడ్స్ డ్యూరింగ్ మై వీడియో అని ఇక్కడ ఉంది. అంటే మిడ్ రోల్ యాడ్ ప్లేస్ చేయడానికి మనకి అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే అబోవ్ 8 మినిట్స్ ఉంది. అదే మనం బిలో 8 మినిట్స్ ఉంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్‌లోకి వెళ్ళి ఇప్పుడు బిలో 8 మినిట్స్ ఉన్న వీడియోని అయితే చూద్దాం. అక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ చూసారు కదా 7.13. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మానిటైజేషన్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూసారు కదా, లొకేషన్ ఆఫ్ యాడ్స్, ప్రీ రోల్ యాడ్, పోస్ట్ రోల్ యాడ్ ఉంది. కానీ ఇక్కడ మిడ్ రోల్ యాడ్ అనేది ఉందా? లేదు. ఎందుకంటే బిలో 8 మినిట్స్ ఉంది. మీరు అబోవ్ 8.01 సెకండ్ ఉన్నా సరే ఇక్కడ మనకి మిడ్ రోల్ యాడ్ ప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి స్పేస్ అనేది మనం ఇచ్చామంటే, ఒక క్రియేటర్‌గా మన వీడియో పైన స్పేస్ ఎక్కువగా ఇచ్చామంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చే దానిలో యాడ్స్ అనేది ఎక్కువగా ప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనమే స్పేస్ ఇవ్వలేదంటే వాళ్ళు ఎక్కడ ప్లే చేస్తారు? కాబట్టి మన వీడియో లెంత్ ఎంత ఎక్కువగా ఉంటే అంత స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అన్ని యాడ్స్ ఎక్కువగా పడతాయి. ఇంకొకటి మన వీడియో పైన రెవెన్యూ ఎక్కువగా రావాలి, మన ఛానల్‌లో రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవాలంటే సింపుల్ ట్రిక్ అండ్ టిప్ అండి. అదేంటంటే మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకి వ్యూస్ అనేది ఎక్కువగా రావాలి. రెండోది సీటీఆర్ బాగుండాలి. మూడోది యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇవి 3 ఉంటేనే మన వీడియోకి రెవెన్యూ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మన వీడియోకి వ్యూస్ ఉంటే వీడియో వైరల్ అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వీడియోకి వ్యూస్ ఎక్కువగా ఉన్నాయంటే వీడియో బాగుంటేనే వ్యూస్ వస్తాయి. వ్యూస్ రావాలి అంటే సిటిఆర్ ఉండాలి. సిటిఆర్ అంటే థంబ్నెయిల్ బాగుంటేనే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తేనే మనకి వ్యూస్ వస్తుంటాయి. వ్యూస్ వస్తున్నాయి కదా, వ్యూస్ వస్తే సరిపోతుందా? కాదండి, యావరేజ్ డ్యూరేషన్ కూడా ఉండాలి. యావరేజ్ డ్యూరేషన్ ఉంటే వీడియోలో కంటెంట్ ఉన్నట్టు, ఎంగేజ్ అవుతున్నట్టు, ఆడియన్స్ బాగా ఇష్టపడి చూస్తున్నట్టు. కాబట్టి యావరేజ్ డ్యూరేషన్ ఉండాలి, వ్యూస్ ఉండాలి. ఇవి 2 ఉన్నట్టయితే వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోస్కి రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మనకి ఎంగేజ్మెంట్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇక రెవెన్యూ సెక్షన్లో ఎంగేజ్మెంట్ చూస్తారు, వ్యూస్ చూస్తారు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా చూస్తారు. ఇవన్నీ బాగుంటేనే రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. మీరు లెంత్ తక్కువ పెట్టి నా వీడియో ఎవరు చూడట్లేదు కదా అని లెంత్ తగ్గించేశారనుకోండి, అక్కడ యాడ్స్ ప్లేస్ చేయడానికే ప్లేస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ చేసిన యాడ్స్కి రెవెన్యూ చాలా తక్కువగా వస్తుంది. తర్వాత యావరేజ్ డ్యూరేషన్ కూడా లేదనుకోండి, ఇంకా తక్కువగా వచ్చేస్తుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే లెంత్ అబోవ్ 8 మినిట్స్ పెట్టండి.
పెట్టిన దానిలో కంటెంట్ అనేది క్లియర్‌గా టాపిక్ అనేది మీరు ఏ టాపిక్ అయినా సరే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎంగేజ్ చేస్తుండండి. అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తేనే రెవెన్యూ వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఎస్టిమేటెడ్ రెవెన్యూ. ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్టిమేటెడ్ రెవెన్యూ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే ఇందాక చూసినట్టుగా సిపిఎం అంటే ఏంటి, ఆర్పిఎం అంటే ఏంటి చూసాం కదండి. సిపిఎం అంటే కంపెనీ వాళ్ళు యూట్యూబ్కి ఇచ్చేది, ఆర్పిఎం అంటే ఏంటంటే యూట్యూబ్ నుంచి క్రియేటర్కి వచ్చేది. కానీ ఇక్కడ ఒక వీడియోకి సిపిఎం ఉంది, ఆర్పిఎం ఉంది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంది. ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే ఒక వీడియోకి యూట్యూబ్ నుంచి క్రియేటర్కి వచ్చే అమౌంట్ ఆర్పిఎం అమౌంట్ ఉంటుంది. దీంతో పాటుగానే మెంబర్షిప్ రెవెన్యూ ఉంటుంది, సూపర్ థ్యాంక్స్ రెవెన్యూ ఉంటుంది, అలాగే యూట్యూబ్ ప్రీమియం నుంచి వచ్చే రెవెన్యూ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది అంతా కలిస్తేనే ఎస్టిమేటెడ్ రెవెన్యూ. ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూలు ఎంతైతే ఉంటుందో అది మొత్తం మనకే వచ్చేస్తుందండి. ఇది మనకి ఎర్న్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది ఇండివిజువల్గా ఏ వీడియోకి ఆ వీడియోకే ఉంటుంది. మీరు ఓవరాల్గా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ డాష్ బోర్డ్లో ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్నట్టయితే ఎస్టిమేటెడ్ రెవెన్యూలో లాస్ట్ 7 days తీసుకున్నట్టయితే ఏ వీడియోకి ఎంతెంత రెవెన్యూ వచ్చిందనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే లాస్ట్ 7 days, 28 days, 365 daysలో ఎంత రెవెన్యూ వచ్చిందో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతో పాటుగానే ఇక్కడ వచ్చే రెవెన్యూ అంతా కూడా షార్ట్ ఫీడ్ నుంచి వచ్చింది ఉంటుంది, అంటే షార్ట్స్ నుంచి వచ్చిన రెవెన్యూ ఉంటుంది, లైవ్స్ నుంచి వచ్చింది ఉంటుంది, లాంగ్ వీడియోస్ నుంచి వచ్చింది ఉంటుంది, మెంబర్షిప్స్ ఉంటుంది, సూపర్ థ్యాంక్స్ ఉంటుంది, సూపర్ చాట్స్ ఉంటుంది, ప్రీమియం నుంచి వచ్చే అమౌంట్ కూడా ఉంటుంది. ఓవరాల్ టోటల్ ఇన్కమ్ అంతా కూడా ఇక్కడే చూపిస్తుంది. మీకు విడివిడిగా కావాలి అంటే ఎర్న్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూసారా వాచ్ పేజ్ యాడ్స్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఇది వాచ్ పేజ్ యాడ్స్ అంటే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చింది. షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటే ఓన్లీ షార్ట్కి వచ్చిన రెవెన్యూ. తర్వాత మెంబర్షిప్ అంటే ఓన్లీ మెంబర్షిప్కి వచ్చిన రెవెన్యూ. ఇక్కడ 28 days లేదంటే 31 days ఉంటుందండి. ఇక్కడ మీరు 90 days లేదా 365 days లేదా లైఫ్ టైం సెలెక్ట్ చేసుకున్నట్టయితే టోటల్ అమౌంట్ అంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మెంబర్షిప్ అనేది 31 days మాత్రమే చూపిస్తుంది. తర్వాత రెన్యువల్ చేసుకుంటే కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. అలాగే మనకి సూపర్ థ్యాంక్స్ కూడా సేమ్ అండి. సూపర్స్ అంటే లైవ్ చేసేటప్పుడు కానీ ఒక వీడియో కానివ్వండి, సూపర్ చాట్, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఎన్ని తీసుకుంటే అంత రెవెన్యూ ఇక్కడ యాడ్ అవటం జరుగుతుంది. ఇది ఇండివిజువల్గా. మనకి ఓవరాల్గా కావాలంటే ఎర్న్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి రెవెన్యూ అనేది ప్రతిరోజు కూడా అప్డేట్ అవ్వదండి. ఈ రెవెన్యూ అప్డేట్ అవ్వాలంటే మినిమం 2 days టైం అయితే పడుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ డేట్ వచ్చేసి 15th చూపిస్తుంది. ఇవాళ 17th డేట్ కానీ 15th చూపిస్తుంది. ఇక్కడ చూసారా ప్రీవియస్ డే ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. అంటే ఈ రోజుది కాకుండా ప్రీవియస్ డేస్ ప్రాసెస్ అవుతుంది. ప్రీవియస్ డే ప్రాసెస్ ఏంటంటే 2 days రెవెన్యూ అనేది ఇక్కడే ఉండిపోతుంది అనమాట. 2 days తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత మీ వ్యూస్ కరెక్ట్గా వచ్చాయా, ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే వీడియోకి రెవెన్యూ ఎక్కువగా రావాలని వాళ్ళ వీడియోని వాళ్ళే చూస్తుంటారు కదా. అలా చూసినట్టయితే ఛానల్కి ఎఫెక్ట్ అవుతుందని చాలామంది చెప్తుంటారు కదా. అది నిజమేనండి. మీ వీడియోని మీరే చూస్తే, మీ యాడ్ని మీరే ప్లే చేసుకుంటే అది స్పామ్ కింద కన్సిడర్ చేస్తారు. అది స్పామ్ కింద కన్సిడర్ అయ్యి ఆ వ్యూని క్యాన్సిల్ చేస్తారు. అదే రిపీటెడ్గా చేస్తే మీ ఛానల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది రెవెన్యూ ఎక్కువగా రావాలని ఏం చేస్తారంటే వేరే కంట్రీలో ఉన్నట్టు ప్రాక్సీని క్రియేట్ చేసి అక్కడ నుంచి వ్యూ చేస్తున్నట్టు పెడుతుంటారు. అలా చేశారంటే మీ ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయండి. కాబట్టి మీరు ఏదైనా సరే జెన్యున్గా వచ్చిన వ్యూసే సేఫ్ సైడ్లో ఉంటారు. మీకు రెవెన్యూ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సిపిఎం, ఆర్పిఎం గురించి తెలుసుకున్నాం కదండి. సిపిఎం, ఆర్పిఎం రెండు ఎప్పుడు కూడా సేమ్గా ఉంటాయా, చేంజ్ అవుతాయా అనేది తెలుసుకుందాం. దీనికోసమని మనం క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇలా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్తో లాగిన్ అవ్వాలండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో చూసారా, ఇక్కడ ఓపెన్ అయిన న్యూ ట్యాప్ అని ట్యాప్ చేద్దాం, లేదా న్యూ గ్రూప్ అని ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసిన తర్వాత వైటీ స్టూడియో అయితే మనకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ వైటీ స్టూడియో నుంచి మనకి టోటల్ సిపిఎం ఎలా ఉంటుంది, ఆర్పిఎం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క వీడియో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ముందుగా మనం ఇక్కడ అనలిటిక్స్ చూసారా, థర్డ్ ఆప్షన్ని ట్యాప్ చేయండి. అనలిటిక్స్ ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ట్యాప్ చేసినట్టయితే ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్, రెవెన్యూ, ట్రెండ్స్ అని చూసారా. ఇక్కడ రెవెన్యూ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏముందండి, ఆల్ ఉంది, వాచ్ పేజ్ యాడ్స్ ఉంది, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఉంది, మెంబర్షిప్ ఉంది, సూపర్స్ అండ్ గిఫ్ట్స్, ఇలా ప్రతిదీ కూడా ఉంటుందండి.
టోటల్ అన్ని కలిపితేనే ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కింద కార్నర్‌లో మనకి కంటెంట్ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా! ఇక్కడ సీ మోర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకైతే ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎప్పుడైనా సరే లాస్ట్ 28 డేస్ కాకుండా 7 డేస్ అని ట్యాప్ చేయండి. మీకు కావాలి అంటే 20 డేస్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు, కానీ 7 డేస్‌లో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ, వ్యూస్ అలాగే ఆర్‌పిఎం ఉంది. ఈ 3 డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ యావరేజ్ ప్రతి ఒక్క వీడియోకి ఆర్‌పిఎం ఎంతుంది అని ఇక్కడ చెప్తుంటారు. అలాగే మనకి సీపీఎం కూడా కావాలంటే మెట్రిక్స్‌లోకి వెళ్ళి ఇక్కడ సీపీఎం అని టైప్ చేయండి. సీపీఎం అని టైప్ చేసిన తర్వాత అప్లై కొట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి సీపీఎం కూడా యాడ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుందండి, మన టోటల్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. వాచ్ అవర్ కనిపిస్తుంది, సీపీఎం కనిపిస్తుంది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ కనిపిస్తుంది, వ్యూస్ కనిపిస్తాయి, ఆర్‌పిఎం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్‌పిఎం ఎంతుంది, ప్రతి ఒక్క వీడియోకి చూసారు కదా, ఒక వీడియోకి 52 ఉంది, ఒక వీడియోకి 19 రూపీస్ ఉంది, ఒక వీడియోకి 29 ఉంది. ఇలా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రకంగా ఉంటాయండి. కొన్ని వీడియోస్కి అయితే 0.58 కూడా ఉంది. ఇది ఎంతకి 1K వ్యూస్కి చూసారు కదా, 18 రూపీస్, 40 రూపీస్, 143 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది, 4 రూపీస్ ఉంది, 47 ఉంది. కొన్ని వీడియోస్కి అయితే అసలు రెవెన్యూనే లేదు, 0 ఉంది. అంటే వీటిపైన మీకు ఏదైనా యాడ్ ప్లే అవ్వదు. ఈ వీడియో మీరు ఎవరైనా ఆడియన్స్ చూసినా సరే వీటికి రెవెన్యూ రాదు. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు ఇవ్వలేదు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈ వీడియోస్ ప్లే అయినా కానీ మీకు అమౌంట్ అనేది రాదు. ఇప్పుడు ఇక్కడ 4 రూపీస్ కూడా ఉంది, అంటే 1000 వ్యూస్ వస్తే 4 రూపీస్ మనకు వస్తాయి అన్నమాట. ఇక 2 వ్యూస్ వచ్చాయి, చూసారా ఎంత వచ్చింది, 0.01 రూపీ వచ్చింది. అలా మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇలా యాడ్ అవుతుందండి. ఇక్కడ చూసాక 52 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి 416 వ్యూస్ వచ్చాయి, దానికి 21 రూపీస్ అనేది మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ మనకి యాడ్ అయింది. ఇలా మనకి టోటల్ రెవెన్యూ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క విధంగా మనకి రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది. మీరు ప్రతిదీ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఈ డేటాని ప్రతిరోజు కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇదే ఫిక్స్డ్ డేటా పర్మనెంట్గా ఇలానే ఉంటుందా అంటే అలా ఉండదండి. ఇక్కడ చూసారు కంటెంట్ పర్ఫార్మెన్స్లో వీడియోస్, షార్ట్స్, లైవ్స్ ఇలా ప్రతిదీ కూడా ఉంటాయండి. చూసారు కదండి, మనకి సిపిఎం అంటే ఏంటి, ఆర్పిఎం అంటే ఏంటి, అలాగే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే ఏంటి, మనకి వీడియోకి వ్యూస్ రావాలి, వాచ్ అవర్ పెరగాలి, ఇవన్నీ ఉంటేనే రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. ఒకసారి మోనిటైజేషన్ అయిన తర్వాత మనకి వాచ్ అవర్తో పని లేదు కదా అనుకోకండి. ఎంగేజ్మెంట్ ఉంటేనే మనకి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. ఎంగేజ్మెంట్ ఉంటేనే వ్యూస్ వస్తాయి, ఇంకొకళ్ళకి రికమెండ్ అవుతుంది. మీరు వాచ్ టైం తక్కువగా ఉన్నట్టయితే వీడియో అనేది బాగా లేనట్టు రికమెండ్ అవ్వదు. ఎప్పుడైనా సరే బిఫోర్ మోనిటైజేషన్ కన్నా కూడా ఆఫ్టర్ మోనిటైజేషనే మనకి వాచ్ అవర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన వీడియోకి ఎక్కువగా వాచ్ అవర్ వచ్చిందంటే ఎక్కువగా ఇష్టపడి చూస్తుంటేనే యూట్యూబ్ అల్గారిథం ఇంకా ఒక 10 మందికి షేర్ చేస్తుంది. ఎవరు వాచ్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదంటే అది రికమెండ్ చేయకుండా స్టాప్ చేస్తుంటుంది అనమాట. కాబట్టి ఒక వీడియో స్టాప్ అవ్వకుండా చూడాలి అంటే సిటిఆర్ ఎక్కువగా ఉండాలి, వాచ్ టైం ఎక్కువగా ఉండాలి, యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటేనే వీడియో వైరల్ అవుతేనే వ్యూస్ వస్తాయి, రెవెన్యూ వస్తుంది. ఇప్పటివరకు మా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.